నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు AgriTech తెలుగు. ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి వచ్చేసి మల్టీపర్పస్ వాషర్స్ అనమాట. వీటిని ఉపయోగించుకుని మనం కార్స్ కానీ లేకపోతే డైరీ ఫామ్లో గేదెలు కానీ ఆవులు కానీ లేకపోతే డైరీ ఫామ్ ఫ్లోర్ కానీ క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే మనం దగ్గర ఉండేటువంటి మోటార్తో క్లీన్ చేసుకుంటే కనుక ఎక్కువ వాటర్ అయితే కన్జ్యూమ్ అవుతుంటుంది. ఆ వాటర్ పోవడానికి డ్రైనేజ్ ప్రాబ్లం కూడా వస్తుంటుంది. వీటిని ఉపయోగించుకుని ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాటరీతో పనిచేస్తుంది, ఇది వచ్చేసి కరెంట్తో పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించుకుని ఒక బకెట్ వాటర్తో 2-3 గేదెలు కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లోర్ 10 గేదెలు పట్టేటువంటి డైరీ ఫామ్ ఫ్లోర్ కూడా 1-2 బకెట్లతో ఈ వాషర్ని ఉపయోగించి అయితే కనుక క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు, వాటర్ వేస్టేజ్ కాదు. అయితే ఇది వచ్చేసి బ్యాటరీతో పనిచేస్తుంది. కేవలం జస్ట్ సింపుల్ గా మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకెళ్ళిపోయి వాటర్ బకెట్ లో వేసేసుకుని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ఈ మిషన్ ఇంకా ప్రెజర్ తో అయితే పనిచేస్తుంది, ఎందుకంటే ఇది కరెంట్ తో పనిచేస్తుంది కాబట్టి. ఇది కూడా కాకపోతే కరెంట్ వైర్ కనెక్షన్ అయితే ఇచ్చుకుని మనకి ఎక్కడ వాటర్ అయితే ఉంటే బకెట్ పెట్టేసుకుని ఫుట్ వాల్ ఉంటుంది, దాంతో పెట్టేసుకుని పైప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 50 అడుగుల వరకు కూడా మనకు పైప్ అయితే లెంత్ అయితే వస్తుంది. వీటిని ఉపయోగించుకుంటే కనుక వాటర్ ఆదా అవుతుంది. అలాగే క్లీన్నెస్ బాగా మంచి ప్రెజర్తో వస్తాయి కాబట్టి త్వరగా మురిగిపోవడానికి శ్రమ కూడా తగ్గుతుంది. వీటికి సంబంధించి ఈ సప్లై చేస్తున్నటువంటి వర్ష కంపెనీకి చెందినటువంటి వర్ష కంపెనీ ఎండి రిషి గారు అయితే మనతో ఉన్నారు. ఈ మల్టీపర్పస్ వాషర్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఇటు ప్రైస్ ఎంత, ఇటు వారంటీ గ్యారంటీలు ఏంటి, వీటిని ఏ విధంగా సప్లై చేస్తున్నారు అనే విషయాలు కూడా రిషి గారితో అయితే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనతో ఈ వర్ష కంపెనీ చెందినటువంటి రిషి గారు అయితే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఇవి చాలా సింపుల్గా బాగా పనిచేస్తుంది, నేను చూశాను కాబట్టి నేను కూడా వాడి చూశాను. అసలు ఎట్లా వస్తుంది, ప్రైస్ ఎట్లా, ఏవే ఉపయోగాలు ఉంటాయి కొంచెం చెప్పండి. ఇది వచ్చి మన మల్టీపర్పస్ వాషర్ సార్. ఇది మనం లాంచ్ చేసి ఆల్మోస్ట్ 2 years అయ్యా. ఓకే. ఆల్మోస్ట్ 10,000+ పీసెస్ ఆల్ ఓవర్ ఇండియా మనం అమ్ముంటాం. ఓకే. ఇప్పుడు వరకు 10,000 అమ్మారు. 10,000 అమ్ముతాం. ఇది కార్ వాషర్స్ మల్టీపర్పస్ వాషర్స్. మనం లాంచ్ చేసింది వచ్చి ఈ వాషర్ వచ్చి ఇండియాలో ఫస్ట్ టైం మనం నిండా ఆన్లైన్ లో మీకు నిండా బ్రాండ్స్ ఉన్నాయి. అనేక ప్రైస్ వచ్చి మీరు కార్ వాషర్ మల్టీపర్పస్ వాషర్ ఇన్ యూట్యూబ్ ఇన్ గూగుల్లో సెర్చ్ చేసిన అంటే మీకు 10-20 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రైసెస్ వచ్చాయి. ప్రోడక్ట్ అన్నీ ఒకే మాదిరిగా ఉంటాయి. మన ఎట్ట క్వాలిటీ కంటిపెట్టేది మీరు లిఫ్ట్ చేసి చూడండి, ఇంట్లో అన్ని మిషన్ ఒకే మాదిరిగా ఉండే. దీంట్లో ఉండే కాయిల్ దా డిఫరెన్స్. ఆ కాయిల్ వెయిట్ ఎన్ని ఉండినో దాని తర్వాత ప్రైస్ ఉండే. సో మనది వచ్చి హెవీ డ్యూటీగా ఈఎస్ టెక్నాలజీ మోటార్ ఇచ్చుంటాం. ఈ మోటార్ సో అన్నినే బయట ఉండేది ప్లాస్టిక్ ఐటమ్, అన్ని కంపెనీ కామన్ దా. లోక ఉండే కాయిల్ ఎన్ని కేజీసే ఆ తర కాయిల్ ఏం క్వాలిటీ వేసామో దానికి తగ్గ ప్రైస్ డిఫరెన్స్ అవుతుంది సార్ మనకి మార్కెట్ లో. ఆయనకి ఇంకోటి వచ్చి చూస్తుంటే మనం 8 meters హోస్ ఇస్తాము. ఈ హోస్ చూస్తుంటే హైడ్రాలిక్ హోస్. సో 140 bar ప్రెషర్ మీరు ఈజీగా ఈ హోస్ లో మనం యూస్ చేయొచ్చు. హోస్ లో క్రాక్ వచ్చేదో హోస్ పగిలిపోయేదో ఓటినే అవ్వదు. ఆయనకి మీ చేత ఉండే గన్, ఈ గన్లో ఉండే కనెక్టర్స్ అన్నీనే 140 bar మన ప్రెషర్ ఈజీగా మనకు యూస్ చేయొచ్చు సార్. సో హెవీ క్వాలిటీ అన్ని కలిపి మనం నీట్ బాక్స్ లో ప్యాక్ చేసి మేము పంపిస్తాం సార్. దీంతో పాటు ఏమేమి వస్తాయండి సార్? ప్రెషర్ వాషర్ ద్వారా 8 meter హోస్ వస్తుంది సార్. ఆయనకి ఇన్లెట్ హోస్ వస్తుంది, ఆయనకి ఫిల్టర్స్ వస్తుంది, వాటర్స్ డస్ట్ అని లోకపోకుండా ఫిల్టర్స్ ఉంటుంది. ఫుట్ వాల్ ఆయనకి గన్ విత్ ఎక్స్టెన్షన్ రాడ్. ఆయనకి మన కార్ అన్ని క్లీన్ చేసినప్పుడు ఫోమ్ వాష్ చేశారు. ఇప్పుడు మన సిటీలోక ఇక్కడ కోయంబత్తూర్ సిటీలోక మనం కార్ వాష్ చేయాలంటే మినిమం 700 rupees పర్ కార్. మనం 10 కార్ వాష్ చేసే అమౌంట్ లో ఈ మిషన్ మన లైఫ్ టైమ్ మనం ఫ్రీ పెట్టుకోవచ్చు. ఓకే. అంటే దీని ప్రైస్ వచ్చేసి 7,000 లేదు సార్, 6,300 ఆఫర్ ప్రైస్ కి ఇచ్చుకుంటాం సార్. ఓకే. ఇంకా అంతకన్నా తక్కువ అయితే 6,300 కి మన కంప్లీట్ సెట్. ఈ మొత్తం వచ్చేసి 6,300 కి నీట్ బాక్స్ లో ప్యాక్ చేసి ఇస్తాం సార్. ఇది వచ్చేసి కరెంట్ తో పనిచేస్తుంది. అవును సార్. కంప్లీట్ పవర్ ఏమైనా ఎక్కువ పవర్ కన్జ్యూమిషన్ ఎలా లేదు సార్. మనం 1 hour కంటిన్యూస్ గా రన్ చేస్తున్నాం. ఇది 1800 watts సార్. 1 hour కంటిన్యూస్ గా రన్ చేస్తే మనకు 1.5 units కరెంట్ కన్సంప్షన్. 1.5 units అంటే 8 రూపాయలు 10 రూపాయలు కరెంట్ ఛార్జ్ వస్తుంది మనకి. ఓకే సార్. మరి ఇది కరెంట్ తో పనిచేస్తుంది కదా, దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా ఉంటాయా? లేదు సార్. ప్రాబ్లమ్స్ వచ్చి మన వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ లేకుండా వైరింగ్ ప్రాపర్ ఎర్తింగ్ అన్ని ప్రాపర్ వచ్చింటే ప్రాబ్లం ఒకటినే రాదు సార్. దీంట్లో మోటారే ఉంటుంది. అవును సార్. మోటార్ కంబైన్డ్ విత్ పంప్. ఓకే. ఇది ఎలక్ట్రిక్ మోటార్. ఇక్కడ వచ్చి పంప్ కూడా కనెక్ట్ కప్లింగ్ అయ్యింది. ఓకే సార్. ఇంకోటి మీరు బ్యాటరీ కూడా ఇస్తున్నారు. అవును సార్. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసి ఉన్నాం సార్. ఇది బ్యాటరీ. ఇది ఫ్రెష్ గా ఇప్పుడు వచ్చింది, ఇది 2 years నుంచి ఉంది. అవును. ఇది కొత్తగా ఇప్పుడు లాంచ్ చేసి ఉన్నాం సార్. ఇది వచ్చి నిండా వాళ్ళు సిటీలో ఉండే వాళ్ళు లేదా మనం కౌ షెడ్ క్లీనింగ్ చేసే వాళ్ళందరికీ ఈజీగా మొబైల్ టైప్ యూస్ చేసుకుని పోవాలని అడిగిన ఈజీగా ఆపరేట్ చేసి ఇచ్చింటాము. దీంతో బ్యాటరీ, ఓ చార్జర్, ఈ గన్, ఈ 6 types అడ్జస్టబుల్ నాజిల్ తో అన్నీ వచ్చేసారు. ఓకే.
ఇది వచ్చేసి ప్రైస్ ఎంత పడుతుంది సార్? సో 3900 కి ఇచ్చుకున్నాం సార్. దీంట్లో హాఫ్ ప్రైస్ ఆల్మోస్ట్. అవును సార్. సార్ ఇప్పుడు బ్యాటరీ చార్జ్ చేస్తే ఎంతసేపు వర్క్? సార్ బ్యాటరీ వచ్చి హాఫ్ అన్ అవర్ వర్క్ చేస్తారు. హాఫ్ అన్ అవర్ కానీ చార్జ్ చేయాలి సార్. హాఫ్ అన్ అవర్ చార్జ్ చేయాలి, హాఫ్ అన్ అవర్ వర్క్ చేసుకోవాలి. అవును సార్. దానికి దీనికి ప్రెజర్ లో ఏమైనా డిఫరెన్స్ కానీ? అవును సార్. ఇది వచ్చి 140 బార్ ప్రెషర్ వచ్చి సార్. ఇది హాఫ్ అన్ అవర్ వచ్చి మీకు 70 to 90 బార్ ప్రెషర్ వచ్చి సార్. అయితే ఏంటంటే పవర్ లేని చోట కూడా ఇది ఎక్కడికైనా మూవ్ చేసి ఎక్కడికైనా మూవ్ చేసి ఎత్తుకొని ఈజీగా హ్యాండిల్ చేసి ఈజీగా ఉంటుంది సార్. ఓకే సార్, నేను ఫస్ట్ చెప్పాను వాటర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అని చెప్పేసి. మీ లెక్కల ప్రకారం, మీ క్యాలిక్యులేషన్ ప్రకారం ఎట్లా ఉంటుంది కొంచెం చెప్పండి సార్. వాటర్ కన్సంప్షన్ ఇప్పుడు మనం నార్మల్గా హోస్ యూస్ చేసేమే, ఒక కౌ షెడ్ క్లీన్ చేసేందుకు, కార్ వాష్ చేసేందుకు హోస్ యూస్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 లీటర్స్ పెట్టుకోండి. బట్ ప్రెషర్ వాషర్ యూస్ చేసేటప్పుడు 30 లీటర్స్ తో పెట్టే యాక్చువల్ కన్సంప్షన్ కూడా 30% మన ప్రెషర్ వాషర్ కూడా కన్సంప్షన్ ఉండే. ఎలా అంటే ప్రెషర్ వాషర్ వర్క్ చేసే ప్రిన్సిపల్ వచ్చి 70% ఎయిర్ 30% వాటర్. ఆ ప్రిన్సిపల్ మన ఈ పంప్ వర్క్ చేసే. సో మీకు 70% ఎయిర్ దా ఉంది, 30% వాటర్ వచ్చి మనకి. సో దాని నుంచి వాటర్ కన్సంప్షన్ 30% ఉంటుంది సార్. ఇంకొకటి, మనం మోటార్ ఆన్ లో ఉంటుంది, పైప్ పెడితే అటు వేస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి వాటర్ వదిలేస్తుంటాము వేరే పనిలో ఉండి, అప్పుడు కూడా వాటర్ వేస్ట్ అవుతుంటాయి. ఇదేమో మన హ్యాండ్ లోనే బటన్ ఎప్పుడు కావాలన్నమాట మనం యూస్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే వాటర్ ప్రెజర్ దాని మీదకి వెళ్ళాలో అప్పుడు మాత్రం బటన్ ప్రెస్ చేస్తే వెళ్తాది. ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్ అయ్యేటప్పుడు వాటర్ వేస్టేజ్ కూడా తగ్గుతుంది. అదేమో కంటిన్యూగా పైప్ రన్నింగ్ లో ఉంటది. ఓకే, ఇప్పుడు మనకు అందరికీ తెలిసి వర్షాలు తగ్గినే ఉన్నాయి. సో మన ఈచ్ డ్రాప్ ఆఫ్ వాటర్ మనకి నిండా ఇంపార్టెంట్. సో మన ముందు వాటర్ కన్సర్వ్ చేయాలి. అవును, ముఖ్యంగా ఏంటంటే డైరీ ఫామ్ లో ఈ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా కొంచెం నిండా ఉంది. నేను స్టార్టింగ్ లో చెప్పినప్పుడు వాటర్ వస్తూనే ఉంటే వాటర్ అంతా బయట అంతా బాగా ఎక్కువ పెరిగిపోయి డైరీ ఫామ్ ఎంత అయితే ప్లేస్ ఆక్యుపై అయిందో ఆ చెరువు లాగా అది కూడా అంతే ఆక్యుపై అవుతుంది. ఆ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఇంకోటి దీనికి కూడా సార్ 8 మీటర్స్ హోస్ మన హైడ్రాలిక్ హోస్ ఫ్రీగా ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ కొద్ది పెద్ద ఫార్మ్ ఉంటే 15 మీటర్స్ హోస్, 20 మీటర్స్ హోస్. 20 మీటర్స్ హోస్ అంటే అప్రాక్సిమేట్ 50 ఫీట్ దానికే మనం యూస్ చేసుకోవచ్చు. ఆ హోస్ మనం ఎక్స్ట్రా ఇస్తాము అట్ ఎక్స్ట్రా కాస్ట్. సార్ ఇప్పుడు పైప్ ని బట్టి కూడా ప్రెజర్ తగ్గటం ఉంటది కదా? లేదు, తగ్గదు. ఎంత లెంత్ వరకు వెళ్తుందో? 20 మీటర్స్ దానికి, 20 మీటర్స్ 50 ఫీట్ దానికి సేమ్ ప్రెషర్ లో వెళ్తుంది. ఓకే, ఇక తర్వాత ఏమైనా తగ్గొచ్చు? అవును సార్. ఓకే, 50 ఫీట్ అంటే ప్రాబ్లం ఉండదు. డైరీ ఫామ్ అంతకన్నా ఫార్మర్స్ మేమే ఇస్తాము 15 మీటర్ హోస్, 20 మీటర్ హోస్ ఎక్స్ట్రా కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే సార్, దీంతో పాటు ఏమేమి వస్తాయి? దీంతో బ్యాటరీ వస్తుంది. బ్యాటరీకి ఒక చార్జర్, అడాప్టర్ చార్జర్ వస్తుంది సార్. ఆనిక ఫోమ్ సేమ్ ఫోమ్ వస్తుంది. ఇన్లెట్ పైప్ వస్తుంది, 6 మీటర్స్ కి ఇన్లెట్ పైప్ వస్తుంది. ఆనిక ఫిల్టర్ వస్తుంది. ఓకే, కేసింగ్ కంప్లీట్ గా కేసింగ్ లో వస్తుంది, బాక్స్ లో వచ్చేస్తుంది. పని అయిపోగానే బాక్స్ లో పెట్టి క్లోజ్ చేసేసుకోవచ్చు. మీరు కోయంబత్తూర్ నుంచి పంపించాల్సిందే. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఇప్పటికే 10,000 పంపించామన్నారు కదా. ఎవరైనా ఆర్డర్ చేసుకున్న తర్వాత ఎట్లా, మీకు కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకునే ఫెసిలిటీ ఏమైనా ఉందా? ఓన్లీ ఫోన్ ద్వారానేనా? సార్ మన ఆన్లైన్, మన ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఆర్డర్స్ వచ్చి ఆన్లైన్ ఆర్డర్స్ మనం చేసుకుంటాం సార్. ఆల్మోస్ట్ మన 30 years ఎక్స్పీరియన్స్ నుంచి 12 స్టేట్స్ మన బ్రాంచెస్ ఉన్నాయి. సో మన కొరియర్ సర్వీస్, ఇండియాలో లీడింగ్ కొరియర్ సర్వీస్ లో మనకి టైఅప్ ఉన్నాయి. ఈ ప్రెషర్ వాషర్ వెయిట్ తక్కువ నుంచి కంప్లీట్ మనం ప్యాక్ చేసి కొరియర్ పంపిస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు అదైతే వెయిట్ తక్కువ ఉంది, ఇది పవర్ తో కన్జ్యూమ్ చేసేది 5-6 kgs వెయిట్ ఉంది కదా? లేదు సార్, టోటల్ వెయిట్ వచ్చి 10 kgs వచ్చే బాక్స్ తో మన అన్ని కలిపి 10 kgs వచ్చే. మన స్పెషల్ ప్రైస్ తీసుకుంటాం సార్ కొరియర్ సర్వీస్ లో. మనకి 40% డిస్కౌంటెడ్ ప్రైస్ ఉంటాయి. సో ఆ ప్రైస్ నే మనం పంపిస్తాం. ఇప్పుడు మీరు ఇది వచ్చేసి 6,300 చెప్పారు కదా, అది ఇంక్లూడింగ్ కొరియర్ చార్జ్? కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా వచ్చారు, 2 పే చార్జ్. అప్రాక్సిమేట్ గా ఆంధ్ర తెలంగాణ అప్రాక్సిమేట్ గా చెప్తాను. మీ పిన్ కోడ్ వేరీ అవ్వ 300 to 350 లోక కొరియర్ సైజ్ ఇచ్చారు. టోటల్ గా డోర్ డెలివరీతో కూడా కలుపుకుని మాక్సిమం 7,000 మించి అయితే అవ్వదు. అవును సార్, 6,800 పైకి అవ్వదు. అది వచ్చేసి 3,900 ప్లస్ 300 కొరియర్ చార్జ్ సార్. ఓకే, టోటల్ గా 4,200. 4,200. ఇటు వారంటీ గ్యారంటీలు కానీ ఏమైనా రిపేర్లు వస్తే ఏంటి సార్? ఇది వచ్చి మన 6 months మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఇస్తాం. ఈ బ్యాటరీ ఆపరేటర్ నుంచి వారంటీ లేదు సార్. ఈ మోటార్ ఆపరేటర్ కి 6 months వారంటీ, మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఇస్తాము. మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఫర్ మోటార్, నాట్ ఫర్ హోస్. మన వారంటీ పార్ట్స్ లేదు సార్. మనం మోటార్ కి వారంటీ ఇస్తాము. మోటార్ మనం వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ లేకుండా బాగా పెట్టుకుంటే ఓటీ ప్రాబ్లమే రాదు సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇక్కడ దీని మీద మీటర్ ఇచ్చారు, ఎంత ప్రెజర్ తో వాటర్ వస్తుందని చూసుకోవడానికి? అవును సార్. ఓకే, అంటే దీని ప్రెజర్ ని బట్టి వాటర్ కన్జంప్షన్ అనేది ఏమైనా చేంజ్ అవుతుందా? లేదు సార్, మాక్సిమం సేమ్. ఇది వచ్చి ఫిక్స్డ్ దా సార్, మన చేంజెస్ సేమ్ ఉంటుంది. లోక్ ఉండే పంప్ మోటార్ అన్ని ఫిక్స్డ్. సో మనకి యావరేజ్ గా 120 to 140 బార్ ప్రెషర్ వచ్చేది సార్. అప్రాక్సిమేట్ గా ఒక కార్ వాష్ చేయాలంటే ఎంత వాటర్ కన్జ్యూమ్ చేయొచ్చు? అప్రాక్సిమేట్ గా 40 లీటర్స్ మనం కంప్లీట్ చేయొచ్చు. కంప్లీట్ ఎస్యూవీ కార్ వచ్చి మనం 40 లీటర్స్ లో కంప్లీట్ చేయొచ్చు సార్. అంటే దాదాపుగా 3 buckets or 4 buckets. అవును సార్. మామూలుగా అసలు ఇది వాడుకోకుండా బై హ్యాండ్ కడుక్కుంటే ఎంత వాటర్ అవుతాయి? ఇంటూ 7 సార్, 280 లీటర్స్ to 300 లీటర్స్ అవుతుంది సార్. అంటే దాదాపుగా 4-5 times ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ అవుతుంది సార్. ఓకే, అంటే వేస్టేజ్ ఎక్కువ పోతుంది, ప్రెజర్ ఎక్కువగా వస్తుంటది కాబట్టి ఆటోమేటిక్ మనం హ్యాండ్ పెట్టుకున్నానే కొంత క్లీన్ అవుతుంది సార్. వాటర్ కన్సంప్షన్ మనది వచ్చి 30% వాటర్, 70% యాడ్. ఓకే, డైరీ ఫార్మ్ వాళ్ళకి కానీ లేకపోతే బఫెలో క్లినిక్ కానీ ఎట్లా యూజ్ అవుతుంది?
అవుతుంది ఒకసారి చెప్పండి. సార్ డైరీ ఫామ్ తో మనకి ఇప్పుడు నిండా పోయి ఉంటాయి. బికాస్ డైరీ ఫామ్ లో వచ్చి ఇప్పుడు ఇవన్నీ మోస్ట్లీ కౌ మ్యాచ్ చేసేసారు సార్. కౌ మ్యాచ్ చేసేస్తే దాంట్లో ఉండే వేస్ట్ క్లీన్ చేసేది వచ్చి నిండా డాట్ 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 ఉండే మన వేస్ట్ రాదు అన్ని సీక్రెట్. సో అది ప్రెషర్ పెట్టి మనం కొట్టేనప్పుడు ఈజీగా వేస్ట్ వచ్చేసి సార్ అని. ఈవెన్ మనం చీపురుతో ఊడ్చినా కానీ పోదు అంతా అక్కడే ఉంటుంది. ఇది ప్రెజర్ వల్ల ఆటోమేటిక్ గా కొట్టుకెళ్ళిపోతుంది. యూజువల్లీ డైరీ ఫార్మ్స్ 2 times per day వాష్ చేస్తారు. ఒకటి మార్నింగ్ ఒకటి పాలిష్ చేస్తారు, ఈవినింగ్ ఒక పాలిష్ చేస్తారు సార్. అప్పుడు ఆల్మోస్ట్ మనం మార్నింగ్ 500 liters ఈవినింగ్ 500 liters యావరేజ్ డైరీ ఫామ్ లో వేస్ట్ అయ్యి. బట్ ఈ మిషన్ యూస్ చేసినప్పుడు ఆ వేస్టేజ్ మనం జస్ట్ మార్నింగ్ 50 liters యూస్ చేస్తే చాలు, ఈవినింగ్ 50 liters యూస్ చేస్తే చాలు సార్. సార్ ఇదైతే మీరు ఎక్కడికైనా 2 తెలుగు రాష్ట్రాలు కానీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా దాదాపుగా 12 రాష్ట్రాలకి దాదాపు ఇప్పటివరకే 10,000 కూడా సప్లై చేస్తున్నారు. అవును సార్. ఇక ఈ సప్లై చేసే విషయంలో అయితే కనుక ఎటువంటి డౌట్ పడక్కర్లేదు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక సార్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే కనుక మీరు ఈ మెషిన్స్ ఏదైనా బ్యాటరీతో ఆపరేట్ చేసుకునేది అయితే బ్యాటరీతో ఆపరేట్ చేసుకునేది, లేదా కరెంట్తో ఆపరేట్ చేసుకునేది అయితే తీసుకోవచ్చు. కరెంట్తో ఆపరేట్ చేసుకునేది అయితే కనుక మ్యాక్సిమం 7,000 విత్ కొరియర్ ఛార్జెస్, అలాగే బ్యాటరీతో ఆపరేట్ చేసుకునేది అయితే కనుక 4,200 మ్యాక్సిమం అయితే కొరియర్ ఛార్జెస్తో కలుపుకుని అయితే అవుతుందని చెప్పేసి రిషి గారు చెప్తున్నారు. వాటర్ కన్జంప్షన్ కూడా ఇది ఎక్కువ ప్రెజర్తో వస్తుంది కాబట్టి మనం అలాగే బటన్ అనేది మన చేతిలోనే ఉంటుంది. మనకు ఎప్పుడైతే వాటర్ కావాలో అప్పుడు మాత్రమే బటన్ ప్రెస్ చేస్తే వాటర్ బయటకు వస్తాయి కాబట్టి అప్పుడే మనం వాష్ చేసుకోవడానికి వాటర్ వేస్టేజ్ కూడా తగ్గించుకోవచ్చు. అలాగే డైరీ ఫామ్లో కూడా చాలా తక్కువ వాటర్తో మనం బఫెలోస్ని లేదా కౌస్ని క్లీన్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఈ మిషన్స్ అయితే ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. కేవలం డైరీ ఫామ్ లేదా కార్ వాష్ అనే కాకుండా ఈవెన్ ఫ్లోర్ క్లీనింగ్ ఇంకా రకరకాల వాటికి తక్కువ వాటర్ కన్జంప్షన్కి అయితే కనుక మెయిన్గా ఉపయోగపడుతుంది. వాటర్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్.